హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను చాక్లెట్ ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ చాక్లెట్ ఎగ్లెస్ కేక్కి షుగర్ పౌడరు, ఆయిల్, పాలు, పెరుగు, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. చాక్లెట్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను నేను, చాక్లెట్ ఫ్లేవరు. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. కప్పు పెరుగు వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి, కలుపుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి విస్కర్ తోటి. ఇలా విస్కర్ తోటి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, పెరుగు మొత్తం క్రీమీగా అయ్యేంత వరకు. పెరుగు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే జల్లెడ పెట్టుకొని స్ట్రైనర్ తోటి మైదా పిండిని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా మైదాని అంతా జల్లెడ పట్టించుకోవాలి. మైదాని అయితే జల్లెడ పెట్టి పక్కన పెట్టుకున్నాను జల్లించుకొని. తర్వాత అయితే ఇక్కడ షుగర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని కూడా ఒక బౌల్తో తీసుకున్నాను. ఇది కూడా బాగా జల్లించుకోవాలి. కలుపుకున్న పెరుగులోని ఈ షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా పెరుగులో కలుసుకునేంత వరకు బాగా కలుపుకోవాలి, బాగా కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి పెరుగులోని కలిసిపోయి క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరి కొంతసేపు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కోకో పౌడర్ వేసుకోవాలి. మైదాని అయితే జల్లించి పెట్టుకున్నాను కదా, దాంట్లోనే కోకో పౌడర్ కూడా 2 స్పూన్స్ అయితే కోకో పౌడర్ని వేసుకోవాలి. కోకో పౌడర్ని కూడా జల్లెడతో జల్లించుకోవాలి. ఇందులోనే బేకింగ్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. బేకింగ్ పౌడర్ జల్లించుకున్నాను. ఇప్పుడైతే బేకింగ్ సోడా కూడా 1 స్పూన్ తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఈ మైదా, బేకింగ్ పౌడరు, కోకో పౌడర్ వేసుకున్న పిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలోని పెరుగు వేసాను. తర్వాత అయితే షుగర్ పౌడర్ వేసాను. షుగర్ పౌడర్ బాగా కరిగిన తర్వాత జల్లెడ పట్టించుకున్న మైదా పిండి వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి కలిసేలాగా. ఇలా ముద్దలాగా అయితే అవుతుంది. తర్వాత అయితే కొద్దిగా పాలు అయితే వేసుకోవాలి. కొంచెం పాలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం వేసుకొని సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. మరీ పలుచగా అవ్వకుండా పాలు కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడైతే చివరిగా బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ గ్లాస్తో ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. స్మూత్గా బాగా కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కాకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి, నిదానంగా. ఈ ముద్దలోని బాగా కలిసిపోవాలి ఆయిల్ అనేది. ఆయిల్ అనేది ఎక్కడ అసలు తేలకూడదు, బాగా మిక్స్ అయిపోవాలి. మిగతా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మొత్తం ఆయిల్ అంతా సరిపోతుంది. చిన్న గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా. ఈ చాక్లెట్ ఎగ్ కేక్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్తో కన్నా పెరుగుతో కూడా చాలా స్మూత్గా స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. ఎగ్ తినని వాళ్ళు ఇలా పెరుగుతోనే చేసుకుంటే బాగుంటుంది. చాక్లెట్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. 1 కప్పు కొంచెం వేసుకున్నాను. స్పూన్తో కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, పెద్ద స్పూన్ అయితే. మొత్తం మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. మన దగ్గర ఎటువంటి బౌల్ ఉన్నా, స్టీల్ బౌల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కేక్ బౌల్ అయితే తీసుకున్నాను, హార్ట్ షేప్లోని. అడుగు ఆయిల్ రాసి పిండి అయితే వేసుకొని ఇలా మొత్తం పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న కేక్ పిండిని అయితే వేస్తున్నాను, ముద్దనైతే వేస్తున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కిందన ఇలాగా పైకి కిందకి ఇలాగా 2-3 సార్లు అని ప్రీహీట్ చేసుకున్న కళాయిలోని అడుగున స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ అయితే హీట్ చేసుకున్నాను. ఈలోపు ఇది మిశ్రమాన్ని అంతా కలిపెట్టుకున్నాను. ఇప్పుడైతే కేక్ బౌల్ని అయితే మీడియంలోని పెట్టి ఉడికించుకోవాలి. పైన అంతా కాజుతో అయితే గార్నిష్ చేశాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ కేక్ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.